విశాఖ ఉక్కును 100% అమ్మేస్తున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. పబ్లిక్ గ్రీవెన్స్ ద్వారా ప్రముఖ కార్మిక నాయకుడు పాడి త్రినాథ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ ఈ విధంగా సమాధానమిచ్చింది. దీంతో ఇంతవరకు మన నాయకులు మనల్ని ఎలా మోసం చేస్తున్నారో గ్రహించవచ్చు. 2 నెలల క్రితం విశాఖ ఉక్కును సందర్శించడానికి వచ్చిన కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. సరికదా విశాఖ ఉక్కుకు 11,440 కోట్ల రూపాయలు సహాయం చేస్తున్నట్టు ప్రకటించి విశాఖ ఉక్కును ఆదుకుంటున్నట్టు ప్రగల్భాలు పలికారు. కానీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజలను ఇప్పటికీ మభ్యపరుస్తూనే ఉంది. కేంద్రం ఇచ్చిన నిధులు 11,440 కోట్లు విశాఖ ఉక్కును ఆదుకోవడానికి ఏమాత్రం ఉపయోగపడే పరిస్థితి లేదు. ఈ సొమ్ములో ఒక్క పైసా కూడా విశాఖ ఉక్కు వాడుకోవడానికి లేదు. బ్యాంకు బకాయిలు, బడాబాబుల బిల్లుల చెల్లింపులు, వీఆర్ఎస్ తీసుకునే వారికి మాత్రమే ఈ సొమ్మును ఉపయోగించే విధంగా నిబంధన విధించారు. అప్పుడే అందరికీ అర్థమైంది, భవిష్యత్తులో విశాఖ ఉక్కును కొనుక్కునే వాళ్ల కోసమే ఈ 11,440 కోట్ల రూపాయలు పంపిందని అందరికీ అర్థమైంది. అయినప్పటికీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మాత్రం విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వబోమని ఇప్పటికీ నమ్మబలుకుతోంది. అన్ని రోజులు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగదు. ఐ వాంట్ టు బి వెరీ క్లియర్ ఆన్ దట్ సబ్జెక్ట్. కనీసం అసెంబ్లీ ద్వారా తీర్మానాన్ని కూడా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు. ఉన్న భూముల్ని స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చిన వారి వారసులు ఎంతో మంది తిండి లేక అలమటిస్తున్నారు. కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న కొద్ది మందిని పనిలో నుంచి తొలగించే ప్రక్రియ కూడా మొదలుపెట్టేశారు. అయినా కూటమి పెద్దలు మాట్లాడడం లేదు. ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రజలకు గట్టి హామీనే ఇస్తూ విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వమని గొంతు చించుకుని మరీ ఉపన్యాసమిచ్చారు. విశాఖపట్నం ఆత్మ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఆ ఆత్మను కూడా దోచుకోవాలన్న ఆలోచన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనడం దుర్మార్గం. మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మీరు ప్లే కార్డులు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఇది మన బాధ్యత కూడా. తీరా అధికారంలోకి వచ్చాక ఈ విషయాన్నే పక్కన పెట్టేశారు. నిన్నగాక మొన్న జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవంలో కూడా పవన్ విశాఖ ఉక్కు గురించి ప్రస్తావించనే లేదు. అంటే వీళ్ల మీద ప్రధాని మోదీ ఒత్తిడి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జనవరి 2021లో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ RIANLలోని 100% పెట్టుబడులను ఉపసంహరించాలని నిర్ణయించింది. దీన్ని వెనక్కి తీసుకుంటూ కేబినెట్ కమిటీ ఎటువంటి నిర్ణయమైనా తీసుకుందా అని పాడి త్రినాథ్ పబ్లిక్ గ్రీవెన్స్ ద్వారా ప్రశ్నించారు. దీనికి ఆర్థిక మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ నుంచి ఈ విధంగా సమాధానం వచ్చింది. ఈ రోజు వరకు అటువంటి నిర్ణయం తీసుకోలేదు అని సమాధానం వచ్చింది. దీని అర్థం విశాఖ ఉక్కును అమ్మేయాలన్నదే కేంద్ర నిర్ణయంగా తేటతెల్లమైంది. ఇప్పుడు మన నాయకులు ఏమంటారో చూద్దాం.